నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ డీసీ ఎంఎస్ చైర్మన్ వీరచలపతి, సీఎం చంద్రబాబు తన కుటుంబ ప్రయోజనం కోసమే ఈ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి తద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ కొవ్వూరు నియోజకవర్గంలో 60,000కు పైగా సంతకాల సేకరణ చేసి పత్రాలను జిల్లా కార్యాలయానికి తరలించారు. ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటున్న వైసీపీ నేతలతో నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలో గత నెల రోజుల పైగా ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనతో దద్దరత ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కోటి సంతకాల సేకరణ పూర్తి చేసి ఈ రోజు అద్భుతంగా ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క పత్రాలు మొత్తం కూడా జిల్లా కార్యాలయానికి తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇటు కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మనం ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం చూస్తే ఒక పండుగ వాతావరణంలో కనిపిస్తూ ఉంది. ఏంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి? మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా ప్రభుత్వమే నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన కుటుంబీకులకంతా కూడా భాగాలు పెట్టుకునేదానికి ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రమంతటా కూడా 175 నియోజకవర్గాల్లో పార్టీలకు అతీతంగా వచ్చి సంతకాలు పెట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలనే కొనసాగించండి, ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి అందరూ కూడా ముందుకొచ్చారు. ప్రభుత్వ మెడికల్ కాలేజెస్గా కొనసాగితే పేదలకు లబ్ధి పొందుతున్నారు. ఎస్సీస్ కానీ, బీసీస్ కానీ, ఎస్టీస్ కానీ, ముస్లిం మైనారిటీలు కానీ అందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అంటే డొనేషన్స్ కట్టాలంటే పాపం కట్టలేరు. పేద కుటుంబాలు 5 కోట్లు, 4 కోట్లు, 3 కోట్లు డొనేషన్స్ కట్టాలంటే కట్టలేరు. అందువల్ల ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను కొనసాగించే విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పోరాటాలు చేస్తాం. సరే, మీరు చెప్పండి, ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చూస్తే ఈ రోజు హట్టగాసం కొనసాగుతుంది. ఈ యొక్క రథం అంటే మీరు తయారు చేసిన పత్రాలు కూడా జిల్లా కార్యాలయం తల్లిపోతూ ఉన్నాయి. అసలు ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే ఎంతో ఉపయోగం అని చెప్పి చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడం అన్నది కేవలం వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే బెనిఫిట్ కలిగే కార్యక్రమం అది. సో ఇక్కడ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అన్నది కేవలం మెడికల్ కాలేజీగా చూడలేము. అది ఒక వైద్య వ్యవస్థ. దాంట్లో సుమారుగా 500 పడకల హాస్పిటల్ కానీ, అలానే రీసెర్చ్ సెంటర్స్ కానీ, సుమారుగా 1000కి పైగా ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఒక గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నప్పుడు ఒక మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి కంప్లీట్ స్ట్రక్చర్ అవుతుంది. సో దాన్ని అంతటిని కూడా ఈరోజు మనం ప్రైవేటైజ్ చేయడం వల్ల ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, అలానే గవర్నమెంట్ హాస్పిటల్ మెయింటెనెన్స్లో కానీ ఇవన్నీ కూడా చాలా సమస్యలు వస్తాయి. అలానే ప్రభుత్వ వ్యవస్థలో కనుక ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కనుక, హాస్పిటల్ కనుక అంతా ఉంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ కానీ, అర్బన్ హెల్త్ క్లినిక్స్ కానీ అవన్నీ కూడా దీనికి సంబంధించి అనుసంధానం అవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కానీ వీరందరూ కూడా వాటన్నిటిని కూడా స్ట్రెంథెన్ చేయడంలో ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రైవేటు పరం చేసినప్పుడు ఆ మెడికల్ కాలేజ్ ఆ ఓనర్కి మాత్రమే రెస్పాన్సిబిలిటీగా ఉంటూ ఆయన లాభాపేక్షకు మాత్రమే పనిచేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ మెడికల్ కాలేజీని కేవలం మెడికల్ సీట్స్ ఆ పరంగానే చూడలేం. ఇది కంప్లీట్గా ఒక వైద్య వ్యవస్థ, ఆ జిల్లాకు సంబంధించినటువంటి కంప్లీట్ హిస్టరీగా తయారవుతుంది. సో అటువంటి వ్యవస్థలను తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టినప్పుడు మనం ఒక మంచి జరుగుతుందని, పేదవాడికి ఒక ఉపయోగం ఉంటుందని ఆశిస్తే అంతకంటే తప్పు ఇంకొకట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఆలోచించి కోవిడ్లో మనం ఏ విధంగా అయితే ఎన్ని కష్టాలు నష్టాలు చూసినామో, ఎన్ని వేల మందిని మనం కోల్పోయినామో, వాటన్నిటి చూసిన తర్వాత ఈ వైద్య వ్యవస్థ అన్నది, అలానే విద్యా వ్యవస్థ అన్నది, ఇవి రెండు కూడా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నప్పుడే పేద ప్రజలకు కానీ, సామాన్యులకు కానీ మంచి జరుగుతుందన్న ఆలోచనతో నాడు నేడు కార్యక్రమం కానీ, అలానే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కానీ, అలానే ఈ పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ క్లినిక్స్ వీటన్నింటినీ కూడా రెనోవేట్ చేయడం కానీ, ఈ 104, 108లను తీసుకురావడంలో ప్రతి మండలానికి 2 104, 108లను పెట్టడం కానీ, ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చినటువంటి స్ట్రక్చర్ ప్రతి పేదవాడికి కూడా విద్య, వైద్యం రెండు కూడా అందాలన్న ఆలోచనతో తీసుకొచ్చినాయి. మరి ఈరోజు చూస్తా ఉన్నాం, మన కర్మ కొద్దీ ఈ కూటమి ప్రభుత్వం రావడం కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ పరమే. అందులో సంక్షేమాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఘనత నా తెలిసి ప్రపంచంలో ఎక్కడో కూడా ఉండదు. ఆయన చెప్పినటువంటి ఆడబిడ్డ అనేది ఎవరైనా కొంతమంది అడాప్ట్ చేసుకొని వాళ్ళ దయాదాక్షిణాల మీద, వాళ్ళ భిక్షం మీద ఈ ఆడబిడ్డ నిధిని పొందాల్సిన పరిస్థితిలో మిమ్మల్ని నేను తయారు చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇదంతా కూడా ఒక దౌర్భాగ్యం అని అనుకోవాలి. దానికి సంబంధించి కోటి సంతకాల సేకరణ ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో చాలా చక్కగా జరిగింది.
జరిగింది. దీనికి హాజరు కావడం అనేది చాలా సంతోషంగా కూడా ఉంది. సార్ మీరు చెప్పండి, గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులిస్తే జగన్మోహన్ రెడ్డి కమిషన్లకు కక్కుర్తిపడి ఈ మెడికల్ కళాశాలను పూర్తి చేయలేరని చెప్పి చంద్రబాబు నాయుడు పదే అంటున్నారు. ఈ రాష్ట్రంలో మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ 11 కాలేజీలు, ఒక అటానమస్గా వచ్చేసి ఒక తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి కాలేజీ, మరి ఈరోజు 17 కాలేజీలు ఒక్కసారి గవర్నమెంట్లో శాంక్షన్ చేసి తీసుకొచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు భావితరాలకు బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో 17 కాలేజీలు తీసుకొచ్చి ఆయన టైంలో 5 కాలేజీలు మరి రన్నింగ్లో పెట్టేసి 2 కాలేజీలు కూడా ఓపెనింగ్ కూడా రెడీగా ఉండి 10 కాలేజీలు వివిధ దశలో ఉంటే ఒక దుర్మార్గపు నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వం మరి 2 లక్షల ఇప్పటికే దరిదాపు 51 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేసి కేవలం ఒక అమరావతికని చూపేసి మరి వాళ్ళ కుటుంబము వాళ్ళ సామాజిక వర్గం బాగుగా చూస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు బాగుండాలి, తద్వారా వచ్చేసి వైద్యం కూడా మంచి వైద్యం అంతదని ఒక మంచి లక్ష్యంతో తీసుకున్నారు. ఈ కోటి సంతకాల స్వీకరణ అంటే సంతకాలు ఏం మా పార్టీ వాళ్ళు కాదు, ఈ యొక్క ప్రజలు వచ్చేసి సంతకం ద్వారా మద్దతు తెలుపుతారు. ఈ మద్దతు ఇంతమంది మద్దతు ఇస్తున్నారా అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకంగా అందరూ కూడా ఈ కోటి సంతకాలు స్వీకరించేసి తద్వారా అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం మారుతుంది, మనసు మారుతుందనే ఉద్దేశంతో కూడా గౌరవమైనటువంటి రేపు మళ్ళా మా యొక్క అధినాయకత్వం ద్వారా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మనకు ఎవరు కలవాలనుకున్నామంటే గవర్నర్ గారిని కలిసి ఈ యొక్క విన్నపం చేసుకుంటాం. అయినా కానీ మారకపోయినా కానీ ఈ యొక్క ఉద్యమం ఆగదు. మరి ఇది వచ్చి ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం, ఏ ఒక్క కులానికి ఒక మతానికి ఒక పార్టీకి సంబంధించిన కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. కానీ అటువంటి తీసుకొచ్చేసి కార్యక్రమం ఏదైనా చేస్తున్నారంటే ఇప్పుడు 2,51 కోట్ల అప్పు తీసుకొచ్చి ఏ ఒక్కరి అకౌంట్కి కూడా 10 రూపాయలు ఇవ్వాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని ప్రతి ఒక్కరికి అడగకుండా, ఎవరి చేతిలో మోకరిల్లకుండా, ఎవరికి దండాలు పెట్టకుండా, ఎవరికి లంచాలు ఇవ్వకుండా, ఏ బ్రోకర్లు లేకుండా, డాఫర్లు ఎవరు లేకుండా కూడా ప్రతి ఒక్క పేదవారి అకౌంట్కి డబ్బులు వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఆ ప్రభుత్వానికి పొంతం చేసుకుంటే ఈ రోజుకి ఈ పరిస్థితి 18 నెలలకే ఈ యొక్క కూటమి ప్రభుత్వం భవిష్యత్తు వాళ్ళ పరిస్థితులు ఇప్పటికే రోడ్డు మీదకి వచ్చినాయంటే ఒకసారి ఆలోచించండి ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కేవలం డబ్బులు తీసుకొచ్చుకోవడం, అమరావతి పేరుతో డబ్బులు తీసుకెళ్ళడం, కేవలం వచ్చేసి ఏటీఎంగా అమరావతిని పెట్టుకున్నారు, డబ్బు సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారు. కానీ మీరు చూస్తున్నారు కదా, ఈ రాష్ట్రంలో మంత్రులు ఎక్కడన్నా తిరుగుతున్నారా, వాళ్ళ సంబంధించిన శాఖల గురించి అయినా సరే ఏమైనా సమీక్ష జరుపుతున్నారా, ఏదైనా మాట్లాడుతున్నారా, ఎక్కడైనా కానీ శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, చూస్తూ ఉన్నారు కదా. ఏమైనా చేస్తే హైదరాబాద్లో చేయాలి కానీ కాబట్టి వాళ్ళిద్దరూ సంపాదనకే పరిమితం. సార్ మీరు చెప్పండి, ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేసినా కానీ 50% పేదవాళ్ళకి ఇస్తాము, 50% కార్పొరేట్కి ఇస్తాము అంటున్నారు, మీరేమంటారు? ఇది ఆరంభం మాత్రమే. ప్రైవేట్ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ జరిగేది ఆరంభం. మీకు అంతం పలికే రోజు అది తొక్కలోనే ఉంది. 33 సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్నే కాదనుకున్నారు ఈ ప్రజలు. ఏమీ ఈయన నోటిని చంద్రబాబు నాయుడిని అతి త్వరలోనే ఇంటికి పంపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ కోవూరు నియోజకవర్గంలో అయితే ఒక పండుగ వాతావరణం కనిపిస్తుందని చెప్పవచ్చు. కోటి సంతకాల సేకరణ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తొలి నియోజకవర్గంగా పూర్తి చేసి ఈ రోజు హట్టగాసంగా ఒక వ్యాన్లు ఇవన్నీ కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి తరలిస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క కోటి సంతకాల సేకరణ కార్యక్రమంతో నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా పూర్తి చేసిన ఆ యొక్క నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం అయితే నిలుస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడు ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరచడం అత్యంత దారుణమని, ఈ ప్రైవేట్ పరంగానే అయితే మాత్రం పేదవాడికి వైద్యం అందే ఛాన్సే లేదని చెప్పి ఇటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఇన్ఛార్జ్ నల్బడి ప్రసన్న కుమార్ రెడ్డి, డీసీఎంఏ చైర్మన్ చలపతి, అదేవిధంగా పరిశీలకులు అందరూ కూడా ముక్తకంఠం తెలుపుతున్నారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు కానీ దీన్ని వెనకగా తీసుకోకపోతే తమ పోరాటం ఇంకా భారీ స్థాయిలో ఉంటుందని చెప్పి వైసీపీ ముఖ్య నాయకులంతా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం విజువల్లో చూస్తూ ఉన్నట్టు ఈ యొక్క వ్యాన్లో మొత్తం ఈ యొక్క 60,000 పత్రాలు, 60,000 మంది ఈ యొక్క కోటి సంతకాల సేకరణ కార్యక్రమంగా 60,000 మంది ఈ యొక్క సంతకాలు పెట్టిన యొక్క మొత్తం పాంప్లెట్స్ అన్ని కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి తరలిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే 10 నియోజకవర్గాల నుంచి కూడా ఇలాగే మొత్తం వీళ్ళు ఫిలప్ చేసిన యొక్క పాంప్లెట్స్ అన్ని కూడా కోటి సంతకాల సేకరణకు సంబంధించి సంతకాలు పెట్టిన ప్రతి పేపర్ కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇటు ముఖ్యమంత్రి ఇటు జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకోవటం, అక్కడి నుంచి గవర్నర్ కార్యాలయానికి చేరుకోవటం జరుగుతుందని చెప్పి ఇటు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ ఇటు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు కోవూరులో జరిగిన ఈ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇటు వేలాదిగా ఇటు కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు భారీగా తరలివచ్చారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ కోవూరు నియోజకవర్గం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తొలి నియోజకవర్గంగా సంతకాల సేకరణ పూర్తి చేసి ఇటు జిల్లా పార్టీ కార్యాలయానికి పంపించే మొదటి నియోజకవర్గం కోవూరుగా అందిస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, కోవూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి.